శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 20 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవ శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. రాశి ప్రకారము తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశికి అధిపతి శుక్రుడు అధిపతిగా ఉండగా తులారాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. వీరికి డబ్బుకు అసలు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. మరి వాళ్ళ రోజు ఫలితాల ప్రకారం తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రంలో గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. మీరు ఈరోజు అతిపెద్ద జాయింట్ వెంచర్ ఒప్పందాల్లో ఒకదాన్ని చేపడతారు. కానీ మీరు మీ భాగస్వామికి మీ లక్ష్యం మరియు లక్ష్యాలను మరోసారి స్పష్టంగా చెప్పాలి. గొడవలు తలెత్తే మీరు ప్రేరణల ద్వారా నడపబడవచ్చు మరియు మీరు దీన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు రోజు చివరిని మీ మేధోపరమైన కార్యకలాపాలకు లేదా కళాత్మక అభిరుచిని పరిశీలించడానికి కేటాయించవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొనే అన్ని అడ్డంకులు మరియు సవాళ్ళను అధిగమించడానికి మీకు ఇప్పుడు తగినంత శక్తి అయితే ఉంది. అయితే మీ సమయం మరియు శక్తి చాలా అవసరమయ్యే కొన్ని సమస్యలు అయితే తలెత్తవచ్చు. దీనివల్ల మీరు అలసటకు గురవుతారు మరియు తీర్మానం కోసం కష్టపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండండి మరియు మీకు ఇష్టమైన భోజనాన్ని మీకోసం వండుకోండి. ప్రతిదీ క్రమబద్ధీకరించిన తర్వాత మీరు తినవచ్చు. ఈరోజు మీ ప్రేమ సంబంధాల గురించి మోసం మరియు మీ రాశి వైపు వేగంగా కదులుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది అనుకోకుండా మరియు తేలిగ్గా ఉన్నప్పుడు మీరు గాయపడవచ్చు. ఈరోజు మీరు ఇస్తున్నారు కానీ ఈరోజు కొంచెం కష్టమైన సమయము, కానీ సంఘటనలు మీ ప్రేమను బలంగా మరియు శక్తివంతంగా మారుస్తాయి. భవిష్యత్తులో మీరు ప్రేమను హామీ ఇస్తారు. ఈరోజు ఎక్కువగా వ్యక్తపరచకుండా ఉండండి. వృత్తిపరంగా మీరు చాలా కాలంగా ఉద్యోగం షిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని ఆకర్షించే అవకాశం అయితే కనిపించవచ్చు. చురుగ్గా ఉండి ఈరోజు దరఖాస్తు చేసుకోండి. మీకు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. మీ ఆత్మవిశ్వాసం మరియు విషయము పరిజ్ఞానంతో ఇంటర్వ్యూలు అయితే విజయం సాధించడము మీకు ఎప్పుడూ సమస్య కాలేదు. కాబట్టి ఈరోజు మోటడుగు వేసి దరఖాస్తు చేసుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించినప్పుడు మీ వాలెట్ గురించి జాగ్రత్తగా ఉండండి. బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగుపడాల్సిన అయితే పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. మీకు మీరే మీ బ్రతుకును సిద్దుకోండి. కొంతమంది మీ బద్ధకం కొద్దీ చంకల కింద కర్రలు ఉంచి మరొకరి వైపు ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటున్నారు. మీరు అలా ఉండవద్దు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధం మరొక బలోపేతం అవుతుంది, గుండెలను కొల్లగొడుతుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు, కానీ మిగిలిన రోజులాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలమైతే చెందుతారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి కుంకుమ పువ్వు లేదా పసుపచ్చ తిలకం నుదుటిపై పెట్టుకోండి. తద్వారా మీకు ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 1, కుటుంబం 3, ప్రేమ సంబంధ విషయాలు 2, వృత్తి 2, వివాహాల జీవితం 2. తులారాశి వారికి మే 20 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.